నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఆర్కిటెక్చర్. మెయిన్లీ వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్లో ఏ పార్ట్స్ ఉంటాయి చెప్పండి. కంప్యూటర్లో కీబోర్డ్, మౌస్, ప్రింటర్, మానిటర్, జాయ్స్టిక్స్, ఇలా మనం లిస్ట్ అవుట్ చేయమంటే మీరైనా నేనైనా మొత్తం అన్నీ కలిపి కంప్యూటర్ పార్ట్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం జాన్ వాన్ న్యూమన్ అనే ఒక డెవలపర్ he invented the architecture of computer. John Van Neumann, he invented the architecture of computer. ఈయన ఏం చెప్పాడంటే కంప్యూటర్లో ఏవైతే మనం డిఫరెంట్ డివైజెస్ అన్నీ యూజ్ చేస్తున్నామో, చెప్పమంటే అన్ని డిఫరెంట్గా చెప్తున్నామో వాటన్నిటిని కూడా 3 ఫ్యాక్టర్స్ తీసుకొని మెయిన్ 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేశాడు అనమాట. కంప్యూటర్కి మనం ఇనీషియల్గా ఏ ఆపరేషన్ చేయమని చెప్పాలన్నా డేటా ప్రొవైడ్ చేయాలి. డేటా ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసే మొత్తం అన్ని డివైజెస్ని కూడా ఇన్పుట్ డివైజెస్ అని చెప్పి ఒక బ్లాక్ పెట్టాడు అనమాట. సో ఇన్పుట్ డివైస్, ఇట్ ఈస్ ద 1 బ్లాక్. నెక్స్ట్ కంప్యూటర్కి ఇన్పుట్ ఇచ్చే దేనికోసం? ఫర్ గెటింగ్ రిజల్ట్స్ అన్నీ చూడడానికి సపరేట్గా ఒక బ్లాక్ అనేది క్రియేట్ చేసుకున్నాం. దాన్ని ఏమంటాం? అవుట్పుట్ యూనిట్ అని అంటాం. ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్. ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వచ్చేస్తుందా? డెఫినెట్లీ ఇన్బిల్ట్. మధ్యలో ఏం జరగాలి? కన్ఫర్మ్గా ప్రాసెస్ జరగాలి. దానికోసం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి CPU, 3rd బ్లాక్. ఇలా ఇన్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, ఇలా 3 బ్లాక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏమేమి ఉంటాయి? అర్థమెటిక్ లాజికల్ యూనిట్, ALU, కంట్రోల్ యూనిట్, మెమరీ, మెయిన్ 3 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ALU ఏం చేస్తుంది? ఆల్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ బై ALU. కంట్రోల్ యూనిట్, ఇట్ కంట్రోల్స్ ఎంటైర్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మరి అవుట్పుట్ యూనిట్ లైక్ మెమరీ ఏం చేస్తుంది? ఇనీషియల్గా మనం డేటా లోడ్ చేయాలన్నా, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలన్నా మనకి స్పేస్ కావాలి కాబట్టి ఆ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేది ఎవరు అంటే మెమరీ. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో CPU క్లాక్ సైకిల్ అని చెప్పుకున్నాం. CPU క్లాక్ సైకిల్లో ఏ స్టేజెస్ ఉంటాయి? ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోరేజ్. నౌ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ 1 ఆపరేషన్. ఒకటేదో ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద 2 × 4 = 8. మనకు తెలుసు దీని ఆన్సర్. T1 = 2 × 4 = 8. ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న 3 బ్లాక్స్లో ఏ బ్లాక్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి? ఇన్పుట్ యూనిట్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇన్పుట్ యూనిట్లో కీబోర్డ్ యొక్క హెల్ప్తో మనం కీబోర్డ్లో 2, 4 అని చెప్పి 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తే ఆ డేటా ఎక్కడ లోడ్ అవుతుంది? మెయిన్ మెమరీలో లోడ్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ని ఏమంటాం? ఫెచ్చింగ్ అంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెచ్చింగ్. డేటాను ఏం చేస్తాం మనం? ఇక్కడ ఫెచ్చింగ్ చేసాం. ఎక్కడికి ఫెచ్ చేసుకున్నాం? ఇన్ మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీలోకి ఫెచ్ చేసుకున్న తర్వాత ఫెచ్ అవుతూనే ఇంకొక ప్రాసెస్ జరుగుతుందని చెప్పుకున్నాం, డీకోడింగ్. కంప్యూటర్ అండర్స్టాండబుల్ 1 and only లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్. బట్ మనం ఇక్కడ ఎలాంటి లాంగ్వేజెస్ యూస్ చేస్తూ ఉంటాం? CCPP, జావా, .NET ఇలాంటి లాంగ్వేజ్ వాడతాం. కంప్యూటర్ డస్ నాట్ డైరెక్ట్లీ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. ముందు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఒక నెంబర్సే తీసుకోండి. నెంబర్స్ అంటే ఏంటి? అవి డెసిమల్ నెంబర్స్. కంప్యూటర్ డస్ నాట్ అండర్స్టాండ్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇట్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ. మీరు నెంబర్ ఇచ్చినా, ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా ముందు అది డీకోడింగ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామనుకోండి, 24 అని ఇచ్చామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 24 అని ఇచ్చామనుకోండి. 24 కంప్యూటర్ డస్ నాట్ అండర్స్టాండ్ బికాజ్ ఇట్ ఈస్ ఏ డెసిమల్ నెంబర్. మరి ఎందులో కన్వర్ట్ అవ్వాలి? బైనరీలో కన్వర్ట్ అవ్వాలి. బైనరీలో కన్వర్ట్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? 2తో ఈ 24ని డివైడ్ చేయాలి. 2 12s are 24, రిమైండర్ 0. 2 6s are 12, రిమైండర్ 0. 2 3s 6, రిమైండర్ 0. 2 1s 2 and రిమైండర్ 1. 1 1 0 0 0. ఇట్ ఈస్ ఈక్వలెంట్ బైనరీ కోడ్. అంటే మీరు కంప్యూటర్కి 24 అని చెప్పి ఒక డెసిమల్ నెంబర్ చెప్పాలంటే కన్ఫామ్గా ఈ ప్రాసెస్ అంతా చేయాలి. మనం ఏమీ చేయకుండా ఆటోమేటిక్గా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో కీబోర్డ్లో ఒక బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ డేటా ఆటోమేటిక్గా డీకోడ్ అయ్యి మన కంప్యూటర్ మెమరీలో లోడ్ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటాం? ఫెచ్చింగ్ అండ్ డీకోడింగ్. అయితే ఇక్కడ మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే కంప్యూటర్లో ఒక నెంబర్ ఇస్తే దాన్ని బైనరీలోకి మార్చేయచ్చు. మరి ఒక క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చారు. కీబోర్డ్లో ఏ అంటే బై డిఫాల్ట్ కీబోర్డ్లో ఏ అనే బటన్ ప్రెస్ చేస్తే
ఓకే, స్మాల్ ఏ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ A/2 చేస్తేనే బైనరీ కోడ్ వస్తుంది, E/2 చేస్తేనే బైనరీ కోడ్ వస్తుంది. 24/2 చేయగలం మనం, ఎందుకంటే అది ఒక నెంబర్ కాబట్టి. ఇప్పుడు ఏని కూడా మనం కంప్యూటర్కి అర్థమయ్యే ఫార్మేట్లో చెప్పాలంటే A/2 చేయాలి, అంతేనా? 24ని అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చేసాం, 24/2 చేసాం. అలానే A/2 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అది స్మాల్ A/2 అయినా క్యాపిటల్ A/2 అయినా, స్మాల్ ఏ వేరు క్యాపిటల్ వేరు. మరి ఎలా సార్ చేస్తాం A/2 అంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, దాన్ని ASCII అంటాం, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ASCII అనే ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. వీళ్ళు ఏం చెప్పారంటే, క్యాపిటల్ ఏ అంటే 65, స్మాల్ ఏ అంటే 95. అంటే మనం 65/2 చేస్తే వచ్చే బైనరీ కోడ్ కనుక చెప్తే కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ద క్యాపిటల్ ఏ, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఏ. స్మాల్ ఏ అని ఏం చెప్పాలంటే 95/2 చేస్తే వచ్చే బైనరీ కోడ్, ఓకే, ఇట్ ఈస్ ఈక్వలెంట్ స్మాల్ ఏ. అలానే క్యాపిటల్ బి కావాలంటే 66, క్యాపిటల్ సి 67. అలానే కామాకో నెంబరు, ఫుల్ స్టాప్కో నెంబరు, ప్లస్కో నెంబరు, ఇలా మొత్తం ప్రతి ఒక్క కోడ్ కూడా ఆల్రెడీ మనకి స్పెసిఫై చేయబడింది. ఎవరు చేశారు? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే ఫెచ్చింగ్ చేస్తున్నప్పుడే డీకోడింగ్ జరుగుతుంది. డీకోడింగ్ అంతా కూడా కీబోర్డ్ కీ స్ట్రోక్ని ప్రెస్ చేయగానే ఏ కన్వర్షన్లో జరుగుతుంది అని అడుగుతాడు మనకి ఎగ్జామ్లో. ద కీ స్ట్రోక్ ఆఫ్ కీబోర్డ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టాండర్డైజేషన్. ఏ స్టాండర్డ్లో మొత్తం డేటా అంతా కన్వర్ట్ అవుతుంది అని అడిగితే ASCII, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అయితే టోటల్ మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి 128 క్యారెక్టర్స్ ఉంటాయి. టోటల్ మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యే లెటర్స్ ఏవైతే ఉంటాయో, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి ఉంటాయో, నెంబర్స్ ఉంటాయి, మొత్తం అన్నీ కలిపితే 128 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, ASCII క్యారెక్టర్ లెంత్ ఎంత? వాట్ ఈస్ ద క్యారెక్టర్ లెంత్ ఆఫ్ ASCII? 128. అలా కాకుండా సమ్ టైమ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఈ టెర్మినాలజీ కాకుండా కొన్ని అడిషనల్ సింబల్స్ వాడుతూ ఉంటాం మనం, లైక్ ఆల్ఫా, బీటా, గామా, తీటా. ఇవేవి కూడా ఈ 128లో రావు. స్మాల్ తీటా, క్యాపిటల్ తీటా ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా ఈ 128 ఇంకో 128 కలుపుకొని టోటల్ 256 ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఎక్స్టెండెడ్ ASCII అంటారు. ఎక్స్టెండెడ్ ASCII. వాట్ ఈస్ ద క్యారెక్టర్ లెంత్ ఆఫ్ ASCII అని అడిగితే, ఓకే, 128. వాట్ ఈస్ ద క్యారెక్టర్ లెంత్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ASCII అంటే 256. మీకు ఎగ్జామ్లో ఇవి రెండు ఇంపార్టెంట్ బిట్స్. ASCII ఫుల్ ఫామ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ASCII కన్నా ముందు ANSI అని చెప్పి ఇంకోటి వచ్చిందనమాట. ఇది కూడా ఏంటి? డేటా కన్వర్షన్ స్టాండర్డ్. కంప్యూటర్లో మనం డైరెక్ట్గా బైనరీ ఇవ్వలేము, ఇవ్వాలి అనుకుంటే మన డెసిమల్ నెంబరో, క్యారెక్టరో, స్పెషల్ క్యారెక్టరో ఇవ్వాలి. అవి ఫర్దర్ ఎలా బ్యాక్గ్రౌండ్లో కన్వర్ట్ అవుతాయంటే రెండు స్టాండర్డ్స్ ఉన్నాయి. ANSI, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ANSI కానీ, ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ కానీ. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ లెంత్ ఆఫ్ ASCII. సింగిల్ క్యారెక్టర్ లెంత్ ఆఫ్ ASCII అంటే 8 బిట్స్. అంటే ఎంత 8 బిట్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 1 బైట్. మీరు కనుక కంప్యూటర్లో ఒక లెటర్ ఏమైనా టైప్ చేస్తే ఎన్ని బిట్స్ మెమొరీలో ఆక్యుపై చేస్తుంది అంటే 8 బిట్స్. దాన్ని ఏమంటారు? 1 బైట్ అంటారు. ఇవి మూడు ఇంపార్టెంట్ బిట్. ASCII క్యారెక్టర్ లెంత్ 128, ఎక్స్టెండెడ్ ASCII క్యారెక్టర్ లెంత్ 256. ఓకే, అలానే సింగిల్ క్యారెక్టర్ లెంత్ ఆఫ్ ASCII 8 బిట్స్ అంటే 1 బైట్. సో మెమొరీలో డేటా ఫెచ్ అయిపోయింది, డీకోడింగ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి? ఓకే, మెమొరీ నుండి డేటా ఎక్కడికి వెళ్ళాలి? అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి వెళ్ళాలన్నమాట. ALUకి సెండ్ చేయాలి. ALU యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ALU ఈజ్ పెర్ఫార్మ్స్ ద ఆల్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఎలాంటి లాజికల్ ఆపరేషన్స్ చేయాలన్నా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలన్నా ALU చేస్తుంది. ALU ఆపరేషన్ పెర్ఫామ్ చేసి మళ్ళీ ఎవరికి ఇస్తుంది? ఇట్ రిటర్న్స్ టు ద
మెయిన్ మెమరీ. ఆన్సర్ 8 ఇక్కడ లోడ్ చేస్తాం అనమాట. ఓకే, ఫైనల్లీ వి గెట్ ద ఆన్సర్. ఇక్కడ నుండి డేటా ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ 8 వచ్చిందో దట్ ఈస్ సెంట్ టు అవుట్పుట్ యూనిట్. లేదు మనకి ఫ్యూచర్లో ఈ డేటా మళ్ళీ అవసరం అవ్వచ్చు అనుకుంటే ఎక్కడ లోడ్ చేస్తాం? ఇట్ ఈస్ లోడ్ ఇన్ టు ఆక్సిలరీ మెమరీ. ఆక్సిలరీ మెమరీ అంటే సెకండరీ స్టోరేజ్ అనమాట. ఇది పవర్ పోయినా డేటా అరేజ్ అవ్వదు. అదే మనకి ప్రైమరీ మెమరీలో పవర్ పోతే మొత్తం డేటా అంతా అరేజ్ అయ్యి మన డేటా మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా కనబడదు అనమాట. అందుకే ఆక్సిలరీ మెమరీలో స్టోర్ చేస్తాం. అయితే ఇంకొకటి ఉండిపోయింది, కంట్రోల్ యూనిట్. ఫస్ట్ మనం డేటా ఇచ్చేది ఎక్కడి నుండి? ఇన్పుట్ యూనిట్ నుండి. ఎక్కడికి వెళ్తుంది? మెమరీలోకి వెళ్తుంది. అక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది? అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి వెళ్తుంది. అక్కడ ఆన్సర్ వచ్చిన తర్వాత ఎక్కడ లోడ్ చేస్తాం? అయితే ప్రైమరీ మెమరీలో, అక్కడ నుండి అవుట్పుట్ యూనిట్కి. లేదు అనుకుంటే సెకండరీ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. అన్నిటి కోసం డిస్కస్ చేసాం. అండ్ వీ హ్యావ్ ఓన్ మెయిన్ కాంపొనెంట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోరేజ్ అని చెప్పి 4 స్టెప్స్ చెప్పాను. ఫస్ట్ ఫెచ్చింగే జరగాలి, మెమరీలోకి డేటానే లోడ్ అవ్వాలి. తర్వాత ఏమవ్వాలి? ఓకే, డీకోడింగే జరగాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ జరగాలి, తర్వాత స్టోరేజ్. ఈ ఆర్డర్ ఏమైనా మారింది అంటే మనకు ఆన్సర్ రావడం కూడా మిస్టేక్ వస్తుంది. ఫస్ట్ ఫెచ్ చేసుకున్నాం, డైరెక్ట్గా అది అవుట్పుట్ యూనిట్కి వెళ్ళిపోతే ఫెచ్ తర్వాత అది డీకోడింగే అవ్వాలి, డీకోడింగ్ తర్వాత ఎగ్జిక్యూషన్ అవ్వాలి, ఎగ్జిక్యూషన్ తర్వాత స్టోరేజ్ అవ్వాలి. ఈ ఆర్డర్ అంతా కూడా చూసేది ఎవరు అంటే కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మొత్తం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఎవరు చూసుకుంటారంటే కంట్రోల్ యూనిట్. దీన్నే మనం ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ అని అంటాం. ఇట్ మెయిన్లీ కంప్రైజెస్ ఆఫ్ 3 కాంపోనెంట్స్: ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇందులో మొత్తం ఈ ఆర్కిటెక్చర్ని అంతటిని అసలు ఎందుకు డెవలప్ చేశారంటే, ఈరోజు మనం కంప్యూటర్స్ని ఏవైతే డెవలప్ చేసుకుంటున్నామో, వీ హ్యావ్ ద సో మెనీ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, అందులో ఒక స్మాల్ స్కేల్ పర్సనల్ కంప్యూటర్ మనం వాడే దగ్గర నుండి సూపర్ కంప్యూటర్స్ వరకు ఏ కంప్యూటర్స్ ఉంటాయో మొత్తం టోటల్ కంప్యూటర్స్ అన్నీ కూడాను దాన్ని తయారు చేసేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ కావాలి, ఒక మోడల్ కావాలి. ఆ మోడల్నే మనం ఇక్కడ ఏమంటాం? దట్ మోడల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ని డెవలప్ చేసింది ఎవరు? జాన్ వాన్ న్యూమన్. అందుకే దీన్ని వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అని అంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కాంపోనెంట్స్ చూడండి. ఇన్పుట్ యూనిట్. ఇన్పుట్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ దట్ ఆర్ అటాచ్డ్ టు ద కంప్యూటర్. These devices are take input and convert into binary language that the computer understands. Some of the common input devices are keyboard, mouse, joysticks, scanners, etc. ఇంకా చాలా ఉంటాయి. ట్రాక్ బాల్, లైట్ పెన్, స్టైలస్, QR కోడ్ స్కానర్, వెబ్ కెమెరా, మైక్రోఫోన్, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైసెస్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏం చేస్తుంది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వన్స్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద కంప్యూటర్ బై ద ఇన్పుట్ డివైస్, ద ప్రాసెసర్ ప్రాసెసెస్ ఇట్. ప్రాసెసర్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది, అంటే ఆపరేషన్స్ ఏం చేయమని అడిగామో మనం అవి చేస్తుంది అనమాట. ద CPU ఈజ్ కాల్డ్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ద CPU ఈజ్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. ఇక్కడ ఏదైతే మనం ఇస్తున్నామో ఇన్పుట్ అది తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసేది ఎవరు? CPU. అందుకే దాన్ని బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని అంటాం. Because it is the control center of the computer. It first fetches instruction from the memory and then interprets them so as know what is to be done. చెప్పుకున్నాక ఇందాక అన్నాం, ఇంటర్ప్రిట్ చేయడం అంటే అదే డేటా తీసుకొని దాన్ని డీకోడింగ్ చేసి నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి అని చెప్పి, ఓకే, అక్కడ నెక్స్ట్ ఆపరేషన్ చేసేది ఎవరంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ ఏంటి? అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ all mathematical and logical operations. The ALU, as its name suggests, performs mathematical calculations and takes logical decisions. Arithmetic calculations includes addition, subtraction, multiplication and division. Logical decisions ante manaku telusu kada, comparison of 2 data items to see which one of the larger or small or equal. Example, and, or, not, వీటిని లాజికల్ ఆపరేషన్స్ అంటాం. అండ్ అంటే ఏంటి? అండ్ మీన్స్ అండ్ అంటే ట్రూ అండ్ ట్రూ. 2 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బోత్ ద ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ట్రూ. 2 ట్రూ అయితేనే ఫైనల్గా రిజల్టెంట్ ట్రూ వస్తే దాన్ని ఎండ్ ఆపరేషన్ అంటాం. ఆర్ అంటే ఏంటి? ఐదర్ ఆర్. ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చి ట్రూ, ఇంకొకటి ఫాల్స్. అలా ఏది ట్రూ, ఏదో ఒక్క ట్రూ ఉన్నా కూడా పర్లేదు అనమాట, ఓవరాల్ రిజల్టెంట్ ట్రూ అవుతుంది. నాట్ అంటే ఏంటి? ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. అండ్, ఆర్, నాట్, వీటిని లాజికల్ ఆపరేషన్స్ అంటాం. ఇవి కూడా పెర్ఫామ్ చేసేది ఎవరంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్. ఓకే, కంట్రోల్ యూనిట్ చెప్పుకున్నాం కదా.
The control unit coordinates and control the data flow. Very very important one. Data flow ni control చేసేది ఎవరు అంటే control unit. Flow in and out of CPU and also controls all the operations of ALU, memory registers and also input output units. It also responsible for carrying all the instructions stored in the program. ఓకే, ఇంకా ఓవరాల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అదే ఉంటుంది. ఓవరాల్గా ఒకటి సింగిల్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ కంట్రోల్స్ ద ఎంటైర్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మెమొరీ అంటే తెలిసిందే, మెమొరీ మీన్స్ ఏ స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ డేటా. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ మెమరీ, ఇంకొకటి ఆక్సిలరీ మెమరీ అంటే సెకండరీ మెమరీ అనమాట. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న డేటా అంతా కూడా, ప్రజెంట్ ఎగ్జిక్యూట్ చేసే డేటా అంతా కూడా ప్రైమరీలో ఉంటుంది. మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ ఏమైనా డేటా కావాలి మళ్ళీ నేను యూజ్ చేసుకుంటానంటే దాన్ని సెకండరీలో లోడ్ చేసుకుంటాం. ప్రైమరీ మెమరీ హ్యాస్ ద వన్ ప్రాపర్టీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాలటైల్ నేచర్. వాలటైల్ అంటే ఏంటి? పవర్ పోగానే మొత్తం డేటా అంతా అక్కడ అరేజ్ అయిపోతే దాన్ని ఏమంటాం? వాలటైల్ అని అంటాం. ఓకే, మరి నాన్ వాలటైల్ అంటే ఏంటి? పవర్ పోయినా కూడా డేటా అరేజ్ అవ్వకుండా అలానే ఉంటే దాన్ని ఏమంటాం? నాన్ వాలటైల్ అంటాం. వాలటైల్, నాన్ వాలటైల్. ఓకే, ప్రైమరీ మెమరీస్ అన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అందుకే పవర్ పోతే అక్కడ ఇంతవరకు మనం చేసిన ఆపరేషనల్ డేటా అంతా అరేజ్ అయిపోయింది అనుకోండి, ఫ్యూచర్ రెఫరెన్స్ దాన్ని ఎఫిషియెంట్గా మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. కానీ సెకండరీ తీసుకుంటే ఇట్ హ్యాస్ ద బల్క్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. అందువల్ల మనకి ఏదైనా డేటా పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలంటే సెకండరీని మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్లో ఓవరాల్గా ఏ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పి డిస్కస్ చేసాం. ఏముంటాయి? ఇన్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అవుట్పుట్ యూనిట్. Another important concept is ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. అక్కడ జస్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని చెప్పుకున్నాం తప్ప ఇన్పుట్ డివైస్ అంటే ఏముంటాయి, అవుట్పుట్ డివైస్ అంటే ఏంటో ఏముంటాయో మనం క్లియర్గా డిస్కస్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఫస్ట్ ఇన్పుట్ డివైస్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఇన్పుట్ డివైస్ అంటే ఏం చెప్పండి? ఇన్పుట్ డివైజెస్, ఇన్పుట్ ఓకే, ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైజెస్ అంటే ద డివైజెస్ those are used to send data to the computer. Or another definition, or computer wants to gather data from user. Okay, the device those are used to send data to the computer. కంప్యూటర్కి మనం డేటాని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసే డివైజెస్ని కానీ, లేదంటే కంప్యూటర్ యూజర్ దగ్గర నుండి డేటా తీసుకుంటుందన్న ఒకటే కదా. కంప్యూటర్కి మనం డేటా ప్రొవైడ్ చేస్తామన్నా, కంప్యూటర్ మన దగ్గర నుండి డేటా తీసుకుంటుందన్న ఏదైనా ఒకటే. ఇందుకే ఆ డివైస్ని ఏమంటారు? ఇన్పుట్ డివైస్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్స్, ట్రాక్ బాల్, లైట్ పెన్. వీ హ్యావ్ ద సో మెనీ డివైజెస్. అయితే ఇక్కడ అన్నిటికన్నా మనం ఎక్కువగా యూజ్ చేసే వన్ ఆఫ్ ద ప్రైమరీ మెమరీ అంటే కీబోర్డ్. ఓకే, కీబోర్డ్ ఈజ్ ఏ ప్రైమరీ ఇన్పుట్ డివైస్. వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి? కీబోర్డ్ ఈజ్ ఏ ప్రైమరీ ఇన్పుట్ డివైస్. ప్రైమరీ ఇన్పుట్ డివైస్. Keyboard is a primary input device, right? A standard keyboard was developed by IBM. It consists of 104 keys. దీంట్లో మొత్తం 104 కీస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాక్టివిటీస్కి 104 కీస్ సరిపోతాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. ఆ కీస్ ఏంటంటే లైక్ మనకి మల్టీమీడియా కీస్ అని అంటాం. లైక్ ప్లే, పాజ్, ఫార్వర్డ్, రివైండ్, వాల్యూమ్ కంట్రోల్, ఇవన్నీ కూడా మల్టీమీడియా కీస్ అని అంటాం అనమాట. ఓకేనా? అయితే టోటల్ 104 కీస్ ఉంటాయండి. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో అడగొచ్చు, ఏ ప్రైమరీ ఇన్పుట్ డివైస్ ఇస్ డాష్ కీబోర్డ్. A standard keyboard was developed by IBM that has how many keys? 104 keys. And nowadays used keyboard model is QWERTY. 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 Present మనం యూజ్ చేసే కీబోర్డ్ లేఅవుట్ ఏంటి? QWERTY లేఅవుట్. దట్ మీన్స్ QWERTY. ఇదేం లేదు, ఇదే కీబోర్డ్. ఈ కీబోర్డ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఫంక్షనల్ కీస్ ఉంటాయి, F1 to F12. తర్వాత నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమున్నాయి? లెటర్స్ స్టార్ట్ అయిన తర్వాత QWERTY.
ఓకే, ఈ ఫస్ట్ 6 లెటర్స్ని కలిపి మనం QWERTY లేఅవుట్ అని అంటాం, అంతే, అంతకన్నా ఇక్కడ ఏం లేదు. ద ఫస్ట్ 6 లెటర్స్ ఇన్ ద కీబోర్డ్ ఈజ్ QWERTY, దాన్ని కలిపి QWERTY అన్నాం అనమాట. అదేంటి సార్, మన కీబోర్డ్లో ఉండే కీస్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి కదా, ఇలా సఫుల్ చేసి ఉన్నాయి ఏంటి అని అడగొచ్చు మీరు. దానికి ఒక రీజన్ ఏంటి అంటే, స్టార్టింగ్ డేస్లో కీబోర్డ్లు అన్నీ కూడా A to Z ఉండేవి, 0 to 9 నెంబర్స్ ఆర్డర్లో ఉండేవి. స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉండేవి అనమాట. స్పెషల్ క్యారెక్టర్స్ ఎలాగో ఆర్డర్ ఏమి ఉండదు అనుకోండి, 0 to 9 నెంబర్స్, ఆల్ఫాబెటికల్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ చక్కగా అరేంజ్ చేసి ఉండేవి అనమాట. కానీ దానివల్ల మనకి టైపింగ్ స్పీడ్ అనేది అచీవ్ అవ్వలేకపోతున్నాం. ఈరోజు చూడండి, ఈ కీబోర్డ్ని మనం అబ్జర్వ్ చేస్తే లెటర్స్ అన్నీ కూడా సఫుల్ చేసి ఉన్నాయి, ఆర్డర్లో ఉండవు. ఇలా ఆర్డర్లో ఉండకపోవడం కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏముంది అడ్వాంటేజ్ చెప్పండి? బికాజ్ మనం ఒక్కసారి మిడిల్ రోలో ఉండే 10 కీస్ పైన ఒక్కసారి ఫింగర్స్ అనేవి ప్లేస్ చేసిన తర్వాత మీకు ఇంక ఏ కీ కావాలన్నా కూడా ప్రతి ఫింగర్కి టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఏదో ఒక డైరెక్షన్లో మీకు కావాల్సిన కీ ఉంటుంది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన ఫింగర్స్ ఏ కీ మీద ఉన్నాయి, టాప్లో ఏముంది, బాటంలో ఏముంది, లెఫ్ట్లో ఏముంది, రైట్లో ఏముంది, ఏ కీ ఎక్కడ ఏముందని చెప్పి మీరు కనుక నేర్చుకోగలిగితే యువర్ బికమ్స్ ఏ ప్రొఫెషనల్ టైపింగ్ పర్సన్. మీరు ఇంకా ఒక్కసారి కూడా కీబోర్డ్లో టైప్ చేస్తున్నప్పుడు ఇనీషియల్గా కీబోర్డ్లో 10 ఫింగర్స్ ఏ రో మీద ప్లేస్ చేయాలో చూసుకుంటే నెక్స్ట్ మీరు హ్యాండ్స్ని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా కీబోర్డ్ని చూడకుండా టెక్స్ట్ని మాత్రమే చూసుకొని టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీరు హ్యాండ్ ఎప్పుడైతే లిఫ్ట్ చేయకుండా టైప్ చేసుకుంటూ వెళ్తారో టైం సేవ్ అవుద్ది. మీరు కీబోర్డ్ని కూడా చూడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు ఏ కీస్ని టైప్ చేస్తారో మీకు ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి స్క్రీన్ కూడా చూడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు స్క్రీన్ చూసుకుంటే చాలు. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఈ టైం సేవ్ అయ్యే ప్రాసెస్లో మనం టైపింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఈరోజు మనందరికీ తెలుసు 32 or 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి. ఆ స్పీడ్ రావాలి అంటే కన్ఫామ్గా కీబోర్డ్ని ఇలా సఫుల్ చేయడం వలన మాత్రమే అచీవ్ అవ్వగలిగాం అనమాట. సో దీని మీద IBM వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ QWERTY లేఅవుట్ని డెవలప్ చేశారు. ఓకే, అయితే ఫాదర్ ఆఫ్ కీబోర్డ్ అని చెప్పి క్రిస్టోఫర్ లాథమ్ సోల్స్, ఓకే, ఇతన్ని ఫాదర్ ఆఫ్ కీబోర్డ్ అంటారు, క్రిస్టోఫర్ లాథమ్ సోల్స్. హూ ఇన్వెంటెడ్ ద కీబోర్డ్ అని అడిగారు అనుకోండి ఎగ్జామ్లో, క్రిస్టోఫర్ లాథమ్ సోల్స్ అని అంటాం. ఓకే, అయితే ఇప్పుడు కీబోర్డ్లో టోటల్ 104 కీస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 104 కీస్ని మనం డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ మోడిఫైయర్ కీస్. టోటల్ 104 కీస్లో ఫస్ట్ టైప్ ఏంటి, మోడిఫైయర్ కీస్. ఇన్ ఆర్ కీబోర్డ్ Alt, Control, Shift. These 3 keys are called as Alt, Control, Shift. These 3 keys are called as modifier keys. ఈ 3 కీస్ని ఎందుకు మోడిఫైయర్ కీస్ అని అంటామంటే, ద కాంబినేషన్ విత్ దీస్ కీస్ చేంజెస్ ద యాక్చువల్ సిగ్నల్ ఆఫ్ కీస్ ఇన్ ద కీబోర్డ్. కీబోర్డ్లో ఉండే ప్రతి కీకి బ్యాక్గ్రౌండ్లో ఒక సిగ్నల్ ఉంటుంది. మనం ఇందాక డిస్కస్ చేసాం. ASCII అంటే ఏంటి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అయితే కీబోర్డ్లో ఏ అనే బటన్ తీసుకోండి. ఏకి బ్యాక్గ్రౌండ్లో డిఫాల్ట్గా 65 ఉందా, 95 ఉందా అంటే మీరు ఏ అనే బటన్ మీద చెక్ చేస్తే క్యాపిటల్ ఏ ఉంటుంది, కానీ మనం నార్మల్గా ప్రింట్ చేస్తే స్మాల్ ఏ ప్రింట్ అవుతుంది. అంటే ASCII పరంగా క్యాపిటల్ ఏ ఉందా, స్మాల్ ఏ ఉందా, స్మాల్ ఏ ఉంది. స్మాల్ ఏ నెంబర్ ఎంత, 95. ఎప్పుడైతే మీరు స్మాల్ ఏ Shift+E అని ప్రెస్ చేస్తారో అక్కడ ఉండేది క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ వస్తుంది. Shift+E అని ఎప్పుడు అంటున్నారో ఆటోమేటికల్లీ 95 ప్లేస్లో 65 ప్రింట్ అవుతున్నట్టేనా. బై డిఫాల్ట్గా మనం ఒక బటన్ని ఏ అనే బటన్ ప్రెస్ చేస్తే స్మాల్ ఏ వస్తుంది. స్మాల్ ఏ నెంబర్ ఎంత, 95. Shift+E అనండి, 95 కాస్త 65 అవుతుంది. అంటే మనకి కంప్యూటర్ మానిటర్ మీద కనబడేటప్పుడు స్మాల్ ఏ క్యాపిటల్ అయింది అంటే మీనింగ్ ఏంటి, 95 65 అని ఇన్పుట్ అయ్యి దాని యొక్క బైనరీ కోడ్ కన్వర్ట్ చేసి అక్కడ ప్రింట్ చేస్తే అప్పుడు మనకి ఏ కనబడింది. డిఫాల్ట్గా ఏముంది, 95 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ Shift+A అని రెండింటిని కలిపి ప్రెస్ చేయడం వలన అక్కడ ఉన్న యాక్చువల్ సిగ్నల్ డిఫరెంట్ సిగ్నల్గా ట్రాన్స్మిట్ అయిందా లేదా. ద కాంబినేషన్ విత్ దీస్ కీ చేంజెస్ ద యాక్చువల్ సిగ్నల్ ఆఫ్ కీస్ ఇన్ ద కీబోర్డ్. కీబోర్డ్లో ఉండే ప్రతి కీకి బ్యాక్గ్రౌండ్లో ఒక సిగ్నల్ ఉంటుంది.
ఈ షిఫ్ట్ కానీ ఆల్ట్ కానీ కంట్రోల్ కానీ ఈ మూడిటి యొక్క కలిపి మూడిటి యొక్క ఏదో ఒక కీ యొక్క కాంబినేషన్తో కలిపి ప్రెస్ చేయడం వల్ల అక్కడ సిగ్నల్ డిఫరెంట్ సిగ్నల్ ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అందుకే వీటిని మోడిఫైర్ కీస్ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏని కంట్రోల్తో ప్రెస్ చేయండి, కంట్రోల్ ప్లస్ ఏ, సెలెక్ట్ ఆల్ అంటాం, సెలెక్ట్ ఆల్. జస్ట్ పి, క్యాపిటల్ పి, సారీ స్మాల్ పి, షిఫ్ట్ ప్లస్ పి, షిఫ్ట్ ప్లస్ పి అంటే ఏమవుతుంది, క్యాపిటల్ పి ప్రింట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ పి అనండి, కంట్రోల్ ప్లస్ పి మీన్స్ ప్రింట్, ప్రింట్, ప్రింట్ ఆపరేషన్. సో ప్రతిదానికి కూడా చూడండి ఒక కాంబినేషన్ మార్చడం వల్ల ఇంకొక డిఫరెంట్ ఇన్పుట్స్ వెళ్తున్నాయి అన్నమాట. ఇక డిఫరెంట్ ఇన్పుట్స్ చేంజ్ అవుతున్నావు కాబట్టి చేంజ్ని ఏమంటాం మనం ఇక్కడ మోడిఫైర్ కీస్ అని అంటాం. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ కంట్రోల్, ఓకే, ఆల్ట్, షిఫ్ట్, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్, ఈ మూడు కీస్ని ఏ కీస్ అని అంటాం అంటే మోడిఫైయర్ కీస్ అని అంటాం. లేదా ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోడిఫైయర్ కీస్ అని అడిగాడు అనుకోండి, కంట్రోల్, షిఫ్ట్, ఓకే, ఆల్ట్, ఈ మూడింటిని మోడిఫైయర్ కీస్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఫంక్షనల్ కీస్. ఫంక్షనల్ keys. In our keyboard we have totally 12 functional keys. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే F1 to F12 వరకు టోటల్ 12 ఫంక్షనల్ కీస్ ఉన్నాయి. మనకు నార్మల్గా కంప్యూటర్ని షట్ డౌన్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, ఆల్ట్ ప్లస్ F4 అని అంటాం. ఆల్ట్ F4 లేకపోతే స్టార్ట్ మెనూకి వెళ్ళాలి, రీస్టార్ట్ మెనూ ఉంటుంది, అందులో షట్ డౌన్ అని క్లిక్ చేయాలి, అక్కడ ఓకే క్యాన్సిల్ వస్తుంది, అప్పుడు ఓకే అని చెప్తే షట్ డౌన్ అవుతుంది. అంటే 3 or 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అదే ఆల్ట్ ప్లస్ F4 అంటే సింగిల్ కీ స్ట్రోక్. బై యూజింగ్ ఫంక్షనల్ కీస్ వీ కెన్ అవాయిడ్ లాంగ్ ప్రాసెస్ టు పెర్ఫార్మ్ ఏ పర్టిక్యులర్ టాస్క్. ఎప్పుడైతే మనం ఫంక్షనల్ కీస్ని యూజ్ చేస్తామో ఒక లాంగ్ ప్రాసెస్ని ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేసేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఫంక్షనల్ కీస్. నౌ ఎవ్రీ ఫంక్షనల్ కీ హ్యాస్ ద పర్టికులర్ ఫంక్షనాలిటీ. F1 అంటే ఎప్పుడు కూడా మనం హెల్ప్ మెనూని ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాం. F2 అంటే ఏంటి, రీనేమ్, ఫైల్ యొక్క నేమ్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే F2. F3 అంటే ఏంటి, సెర్చ్ ఆపరేషన్, ఏ విండో ఓపెన్ చేస్తామో దాంట్లో సెర్చ్ బార్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్ట్ ప్లస్ F4 అంటే ఏంటి, క్లోజ్ విండో, క్లోజ్ విండో, యాక్టివ్ విండోస్ ఏమి ఉంటాయి అవన్నీ క్లోజ్ అవుతాయి, అవేవి లేకపోతే అప్పుడు షట్ డౌన్ అంటాం, షట్ డౌన్. ఓకే, తర్వాత F5 అంటే ఏంటి, రీఫ్రెష్. F6, ఓకే, F6 మీన్స్ ఓపెన్ అడ్రస్ బార్. ఒక బ్రౌజర్ని యూజ్ చేస్తున్నప్పుడు URL బార్ని హైలైట్ చేయాలనుకుంటే F6 యూజ్ చేస్తాం. F7 స్పెల్ చెక్, స్పెల్లింగ్ అండ్ గ్రామటికల్ మిస్టేక్స్. F8 బూట్ మెనూ, ఓకే, బూట్ మెనూ లైక్ స్లీప్, హైబర్నేట్, లాగిన్, షట్ డౌన్, మొత్తం టోటల్ ఆప్షన్స్ అన్నీ కూడా కావాలంటే బూట్ మెనూ ఓపెన్ చేయాలి. F9 డిలీట్ సెలెక్టెడ్ ఐటమ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. F10 ఓపెన్ మెనూ బార్, ఓపెన్ మెనూ బార్ ఇన్ MS Word, in MS Word. Okay, next one F11 full screen. F12 save as. ఇవి 12 ఫంక్షనల్ కీస్ అన్నమాట. ప్రతి ఒక్క కీకి కూడా పర్టికులర్ ఫంక్షనాలిటీ ఉంటుంది. వాటి యొక్క హెల్ప్తో మనం ఈజీగా ఒక లాంగ్ ప్రాసెస్ని అవాయిడ్ చేసి ఒక ఫంక్షనాలిటీ పెర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 12 ఫంక్షనల్ కీస్. నెక్స్ట్ వన్ కర్సర్ మూమెంట్ కీస్ అని అంటాం. 4 యారో కీస్, పేజ్ అప్, పేజ్ డౌన్, హోమ్, ఎండ్, ఇవన్నీ కూడా కర్సర్ మూమెంట్ కీస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, 4 యారోస్. కర్సర్ అంటే ఏంటి, మౌస్ యొక్క పాయింటర్ని కర్సర్ అని అంటాం. ఆ కర్సర్ని మూవ్ చేయాలనుకోండి లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ యారోస్ యూస్ చేస్తాం. అలానే పేజ్ అప్, పేజ్ డౌన్, హోమ్, ఎండ్. పేజ్ అప్ అంటే కర్సర్ పేజ్ పైకి వెళ్తుంది,
పేజ్ డౌన్ అంటే కిందకి వస్తుంది. హోమ్ అంటే ఏంటి, ఓవరాల్ డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్కి వెళ్ళాలంటే హోమ్ అని అంటాం, ఓవరాల్ డాక్యుమెంట్లో లాస్ట్ పేజ్కి రావాలంటే ఎండ్ అంటాం. ఫస్ట్ ప్లేస్కి లాస్ట్ ప్లేస్కి, ఆ పేజ్లో ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్కి వెళ్తుందంటే ఏం వెళ్తుంది, మౌస్ యొక్క పాయింటర్ని మూవ్ చేస్తున్నాం, వీటిని కర్సర్ మూమెంట్ కీస్ అని అంటాం. దాంతోపాటు ఓకే స్పెషల్ పర్పస్ కీస్ లైక్ ప్రింట్ స్క్రీన్, పాజ్, బ్రేక్, ఇన్సెట్, ఓకే స్క్రోల్ లాక్, ఎస్కేప్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటంటే స్పెషల్గా ఏదో ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీకి డిజైన్ చేయబడినవి అనమాట. ఇప్పుడు చూడండి, ప్రింట్ స్క్రీన్ అంటే ఏంటి, లైక్ స్క్రీన్ షాట్. ఈరోజు అంటే స్క్రీన్ షాట్ ఆప్షన్ మనకు ఉంది, బట్ స్టార్టింగ్ డేస్ మీరు ఒక డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ అంతా యాజ్ టీజ్గా ప్రింట్ కావాలి అనుకుంటే ప్రింట్ స్క్రీన్ ఒక బటన్ ఉంటుంది. పాజ్, ఓకే మనం ప్రజెంటేషన్ ఇస్తున్నాం లేదంటే వీడియో చూస్తున్నాం, మధ్యలో అలా ఒకసారి ఆపాలి అనుకుంటే పాజ్. బ్రేక్ అంటే తెలిసిందే కదా, టు స్ప్లిట్ ఏ సింగిల్ పేజ్ టు మల్టిపుల్ పేజెస్. ఇప్పుడు ఒక పేజ్లో నేను ఉన్నాను, కర్సర్ యూస్ చేస్తున్నా, మొత్తం పేజ్ ఫిలప్ అయిపోయిన తర్వాత కర్సర్ ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఆ పేజ్ని ఫిలప్ చేయకుండా నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ పేజ్లో మీరు గ్యాప్ని ఫిలప్ చేయకుండా ఎంటీగా వదిలేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చు. దానికి షార్ట్ కట్ కూడా ఉంది, Ctrl+Enter అని అంటాం. Ctrl+Enter టు స్ప్లిట్ ఏ సింగిల్ పేజ్ ఇంటూ 2 pages. ఇన్సెట్, బై డిఫాల్ట్ ద కీబోర్డ్ ఇన్ ద ఇన్సెట్ మోడ్. ఒకసారి ఇన్సెట్ బటన్ ప్రెస్ చేసి మనం ఆన్ అండ్ ఆఫ్ మోడ్లో చేసుకోవచ్చు. స్క్రోల్ లాక్ అంటే తెలిసిందే కదా, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ద డాక్యుమెంట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్, స్క్రోల్ బార్స్ అని ఉంటాయి, వాటిని ఏమైనా లాక్ చేద్దాం అనుకుంటే స్క్రోల్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్కేప్ అంటే ఏంటి, ఎవ్రీ టైం క్యాన్సిల్, ఓకే క్యాన్సిల్ అని కానీ డిలీట్ అని కానీ అలాంటి ఆప్షన్ ఏమైనా రావాలి అంటే ఎస్కేప్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటి, స్పెషల్ పర్పస్ కీస్. దీస్ ఆర్ ద స్పెషల్ పర్పస్ కీస్, ఓకే. అండ్ టాగిల్ కీస్, క్యాప్స్ లాక్ అండ్ నంబర్ లాక్, వీటిని ఏమంటాం, టాగిల్ కీస్ అని అంటాం. వీ హ్యావ్ ద 2 టాగిల్ కీస్, క్యాప్స్ లాక్ అండ్ నంబర్ లాక్. ఎందుకు వీటిని టాగిల్ కీస్ అంటాం, టాగిల్ అంటే ఇంటర్చేంజ్ ఆర్ స్వాపింగ్. మీరు క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నంతసేపు ఒక ఇన్పుట్ వస్తుంది, ఆఫ్ చేసేస్తే ఇంకొక ఇన్పుట్ వస్తుంది. క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నంతసేపు క్యాపిటల్ లెటర్స్, ఆఫ్ చేస్తే స్మాల్ లెటర్స్. ఒకవేళ షిఫ్ట్ కానీ క్యాప్స్ లాక్ లేదనుకోండి, అజ్యూమ్ చేసుకుందాం, స్మాల్ A to Z డిఫాల్ట్గా ఉంటాయి కీబోర్డ్లో, మరి క్యాపిటల్ A to Z వాటికి ఇంకో 26 లెటర్స్ పెట్టాలా. అలానే స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్ లాక్ ఉంది, నెంబర్ లాక్ వేయడం వల్ల నెంబర్స్ వస్తాయి, లేదనుకుంటే క్యారెక్టర్స్ వస్తాయి. ఒకవేళ అది లేకపోతే ఇంకొక 10-15 కీస్ సపరేట్గా పెట్టుకోవాలి. అప్పుడు కీబోర్డ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే ఒకటే కీని యూజ్ చేసి మనం 2 డిఫరెంట్ ఇన్పుట్ సిగ్నల్స్ని 1 by 1 సెండ్ చేసుకోవచ్చు. వాటిని టాగిల్ కీస్ అని అంటాం. సో మోడిఫైయర్, ఫంక్షనల్, ఓకే కర్సర్ మూమెంట్, స్పెషల్ పర్పస్, టాగిల్ కీస్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఇన్ ద కీబోర్డ్. ఓవరాల్గా దిస్ ఈజ్ అబౌట్ ఎ కీబోర్డ్, ఓకే రైట్. ఇన్ నెక్స్ట్ క్లాస్ మనకి నెక్స్ట్ అనదర్ ఇన్పుట్ డివైస్ లైక్ మౌస్, జాయ్స్టిక్స్, ట్రాక్ బాల్, వీ హ్యావ్ ద సో మెనీ డివైజెస్, వాటి కోసం కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్లో ఏవైతే మనం మెయిన్ టాపిక్స్ అన్నీ చెప్పామో అవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి, కీ పాయింట్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఇంపార్టెంట్ బిట్స్, ఓకే. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.